స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి, సమయం స్తోత్రములు చెల్లించుకున్న తండ్రి, వాక్యం నెరవేరుతున్నగా తండ్రి, వాక్యంలో ఉంటున్న తండ్రి, మీ పరిశుద్ధాత్మక తండ్రి అన్నని ముఖమని ప్రార్థించుకున్న తండ్రి, అయా వాళ్ళలో ఉంటున్న తండ్రి బలహీనతల తండ్రి అన్నకు పరిశుద్ధాత్మలో నెరవేర్చమని ప్రార్థించుకున్న తండ్రి, వాళ్ళలో ఉన్న ప్రతి బలహీనత యేసునామములో కొట్టివేయమని ప్రార్థించుకుంటున్న తండ్రి, ఏ దయ్యంతో వస్తున్నారో తండ్రి వాళ్ళని విడిపించమని ప్రార్థించుకుంటున్నా తండ్రి, నువ్వే బాగు చేయమని ప్రార్థించుకుంటున్నా తండ్రి, వాళ్ళకి ఏమైనా తప్పు ఉంటుందండి వాక్యం ద్వారా మాతో తగ్గించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంత సంతోషంగా ఉన్నారా? ఏమో నాకు మొబైల్ చూస్తా ఉంటే నమ్మబుద్ధి కదా. హల్లెలూయా. నిజంగా ఎంతమంది మనసారా సంతోషంగా ఉన్నారు? మందిరాన్ని బట్టి కావచ్చు, లేకపోతే సమయానికి వచ్చిన దానికి బట్టి కావచ్చు, దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనేటువంటి దాని గురించి కావచ్చు, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిశ్చయంగా హల్లెలూయా. ఓకే, మరి అందరూ కూడా సంతోషంగా ఉన్నారనేసి నేను నమ్ముతా ఉన్నాను. మరి ఒక ఆదివారంలో దేవుడు మనకి కృప అనుగ్రహించి మరి విశ్రాంతి దినంలో దేవుడు నిలబెట్టినటువంటి విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాక్యంలోకి వెళ్దాము. ఆలస్యం లేకోకుండా మన మధ్య మరి సమయం చాలా తక్కువగా ఉన్నది. మరి మనం ముగించుకొని ఇక్కడ నుంచి తాళమాపురం వెళ్ళాలి. వెళ్ళేటువంటి వారు వెళ్తారు కనుక మనం తొందరగా ముగించుకుందాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి వాక్యం ప్రతి ఒక్కరు కూడా వినగలిగినటువంటి చెవుల్ని పెట్టుకొని వినాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇంటి దగ్గర ఆలోచనలు, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, నా బంధువులు మాట్లాడినారు, నా స్నేహితులు మాట్లాడినారు అని ఇలాంటి ఆలోచనలు లేకపోకుండా యేసయ్య ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతావు? హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్యం ద్వారా నన్ను ఎలా తృప్తిపరచబోతా ఉన్నాడు అనేసి ఇట్టి ఆలోచనలు కలిగి మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు నిద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని వాక్యం. స్తోత్రమునైనా మహాగంధ అక్షరుడా అద్భుతంగా. మరి ఏదైతే మీరు మాట్లాడబోతా ఉన్నారో ప్రభువా, మరి నోటిని దూరగా వాడుకోమని నేను తండ్రి, మీ యొక్క తండ్రి ఆలోచనలు నిన్న తండ్రి, మీ యొక్క తరఫులకు ప్రభువా బయలుపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చూడండి మరొక పారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది ఈ దినం? ఏదైతే మాట్లాడుతా ఉన్నాం, హల్లెలూయా, దేవుడు ఒక మాట తీరును మన మధ్య ఉంచి ఉన్నాడు. మనం మాట్లాడే విధానం ఎలా ఉన్నది, మనం బయటికి వెళ్ళిన తర్వాత మన సాక్ష్యం ఎలా ఉన్నది, లోకంలోకి వెళ్ళిన తర్వాత మనల్ని బట్టి ఎలా మాట్లాడుతా ఉన్నాం. హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట వినువారికి మేలు కలుగునట్లు. హల్లెలూయా. హాస్పిటల్లోకి ఎంతమంది వెళ్ళినారు? హాస్పిటల్లోకి అందరు వెళ్ళినారా? డాక్టర్లు
ఏం చెప్తారు? అక్కడ ఒక మనిషి మరణ పడక మీద ఉండని, హల్లెలూయా, మనం ఏదైనా సంథింగ్ యాక్సిడెంట్ జరిగి తీసుకొని వెళ్ళినటువంటి మనిషిని అక్కడ బెడ్ మీద పడబెట్టినప్పటికీ కూడా డాక్టర్లు అంటారు ఏమనేసి, ఆ వ్యక్తిని బ్రతికించడం కోసం మేము ప్రయాసపడతాం. హల్లెలూయా. వారి నోటి మాట నుంచి ఏమొస్తా ఉంది? బ్రతికించడం కోసం ప్రయాసపడతాం. హల్లెలూయా. మాకి చేసినటువంటి దాన్ని, మేము నేర్చుకున్నటువంటి దాన్ని మేము ఆ వ్యక్తి ద్వారా చేసి చూపిస్తాం. హల్లెలూయా అనేసి ఒక మాట వాక్యం ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ మాట మాట్లాడుతా ఉన్నాడు? తీసుకొచ్చినటువంటి వెంటనే అక్కడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని కావచ్చు, లేకపోతే రోగిని కావచ్చు, చనిపోయినాడు అనేసి చెప్పడం లే. హల్లెలూయా. ఆ మాట చెప్తే ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా గుండెలు బాదుకొని ఏడ్చి ఎలా అంటే అలా అల్లరి చేస్తారు. హల్లెలూయా. అలాగనే ఇక్కడ దేవుని మాట సెలవిస్తున్నటువంటి మాట, వినువారు ఎవరైతే ఉన్నారు, హల్లెలూయా, నేను ఈరోజు చెప్తా ఉన్నాను, మీరు అందరూ వింటా ఉన్నారు. ఏదైతే వింటా ఉన్నారో ఆ వినేటువంటి వారికి మేలు కలుగునట్లుగా మనం మాట్లాడాలంట. హల్లెలూయా. ఏం కలిగేటట్టు మాట్లాడాలంట? మేలు కలిగేటట్టు. కొంతమంది దగ్గరికి వెళ్తారు, అప్పు అడుగుతారు. ఏమడుగుతారు? అప్పు అడుగుతారు. ఆ అప్పు అడిగేటప్పుడు ఆ వ్యక్తికి నువ్వు ఏం చెప్పాలి అంటే, భరోసా, నా దగ్గర ఉంటే నేను ఇస్తా. హల్లెలూయా. ఏం కాదులే, దేవుడు సహాయం చేస్తాడు. నీ దగ్గర డబ్బులు లేదు, నువ్వు ఇవ్వలేవు. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చెప్పాలా? ఏం భయపడాకు, నీ అవసరత ఏదో దేవునికి తెలుసు, దేవుడే సహాయం చేస్తాడు అనేసి ఏం చేయాలా? మనం చెప్పేటువంటి వారి విధంగా ఉండాలి. హల్లెలూయా. ఒక కుటుంబంలో ఆకలి దప్పికల మధ్య బాధపడతా ఉన్నారు. ఆ కుటుంబానికి అన్నం లేదు, తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల మధ్య కృంగిపోతా ఉన్నారు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పాలి తెలుసా? భయపడ మాకు, దేవునికి ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, నీ మాటలో ఎంత శక్తి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు కొండమ్మ దగ్గరికి వెళ్ళేసి, అమ్మ వెళ్ళేసి గాని, మనం వెళ్ళేసి గాని ఏం చెప్తాం? నీకు 3 దయ్యాల చేత పీడింపబడతా ఉన్నావు కదా, నీకు ఆ దయ్యం పోదు అనేసి మనం చెప్పినాం అనుకో, ఆమె ఏం చేస్తుంది? కృంగిపోతాది. నేను ఎన్ని చోట్లకి వెళ్ళినా కానీ నాకు బాగు కాలేదే, నేను నిజమైనటువంటి దేవుడు ఏదో స్వస్థపరుస్తాడంట, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తే నన్ను బాగు చేస్తాడంట అనేసి వచ్చిన తర్వాత ఆమె విశ్వాసాన్ని మనం ఏం చేయాలా? బలపరచాలా, కానీ తగ్గించకూడదు. హల్లెలూయా. అవును, దయ్యాలు ఉన్నాయనేసి ఆమెకు తెలుసు, నీకు తెలుసు వచ్చిన దానికి. హల్లెలూయా. అయితే నీ మాట ఎలా ఉండాలి అంటే, నువ్వు మందిరానికి వస్తున్నటువంటి బిడ్డగా నీ మాట వినువారికి మేలు కలుగునట్లుగా. హల్లెలూయా. నీకు దయ్యాలు పోవు అనేది అది మేలుకరమైన మాటనా, లేకపోతే కీడుకరమైనటువంటి మాట? కీడుకరమైనటువంటి మాట. మేలుకరమైనటువంటి మాట ఎలా ఉంటది అంటే, నువ్వేం భయపడబాకు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు విడిపిస్తాడు అనేసి ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుంది? ధైర్యం పొందుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తుంది? వేచి ఉండి కనిపెడుతుంది. ఎక్కడ? దేవుని మందిరంలో. ఓహో, నేను తాళమాపురం వెళ్తే నాకు పట్టినటువంటి దయ్యాలు వెళ్ళిపోతాయంట, నాకు పట్టినటువంటి రోగాలు వెళ్ళిపోతాయంట, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనే వైద్యుడై ఉంటా ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని మాట చెప్తా ఉన్నటువంటి మాట, మనం ఎవరైతే దేవుని బిడ్డలమై ఉంటా ఉన్నాము, మనం ఒక దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంట? మేలు కలిగేటువంటి మాటలే చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఇక్కడ చూడండి, కింద 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను, అంటే 6వ నోట్లో బెర్రి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగవు. హల్లెలూయా. 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 ఏదంట? మందిరానికి వచ్చేటువంటి బిడ్డలకి ఏం చెప్తా ఉన్నాడు? మేలు కలిగేటువంటి మాటలు మాత్రమే మాట్లాడండి. ఆ వ్యక్తి చనిపోయే స్థితిలో ఉన్నా కానీ భయపడకండి, దేవుడు బ్రతికిస్తాడు అనేటువంటి మాటలే మాట్లాడండి.
అప్పు పుట్టలేదనేసి బాధపడతా ఉన్నాడా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి భయపడబాకు, దేవుడు సహాయం చేస్తాడనేసి చెప్పండి. హల్లెలూయా. నీకు గర్భం లేదనేసి నువ్వు బాధపడతా ఉన్నటువంటి బిడ్డల దగ్గరికి వెళ్ళేసి నువ్వు భయపడమాకు, నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు సహాయం చేస్తాడని చెప్పండి. హల్లెలూయా. దేవుడు సహాయం చేసేవాడా, సహాయం చేయకుండా ఉండేవాడు? హల్లెలూయా. మన మధ్యనే ఉన్నారు అనేక మంది సాక్షులు. మనం యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉంటాడో చూడాలి. ఎవరైనా చూసినారా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు? నేను కూడా చూడలేక. హల్లెలూయా. అయితే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన గురువులు ఎవరైతే ఉన్నారో, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో, ఆయన బయలుపరిచినటువంటి మాటలు మాత్రమే మనం ఏం చేస్తా ఉన్నాం, ప్రకటిస్తా వెళ్ళిపోతా ఉన్నాం ఈ వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. దేవుడు తన శిష్యుల దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినటువంటి తరువాత 40 దినాలు శిష్యుల మధ్య ఏం చేసేటువంటి వాడు, సంచరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ఈ లోకంలో అనేక మంది మృతులైనారు. హల్లెలూయా. అందరూ చనిపోతా ఉన్నారా? చనిపోవడం. మన కుటుంబాలలో తీసుకుంటే మా అబ్బగారు కావచ్చు, మా జేజీ గారు కావచ్చు, మీ అత్త మామలు కావచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులు కావచ్చు, భూమి మీద అలానే ఉన్నారా? మరణించి నిద్రించిన వారు ఉన్నారు. మరణించిన వారు ఉన్నారా? హల్లెలూయా. ప్రతి కుటుంబంలో కూడా ఎవరొకరు మరణించి ఉన్నారా? హల్లెలూయా. అయితే మరణించి మళ్ళీ ఎవరైనా తిరిగి లేచినారా? హల్లెలూయా. మీ అత్త మామ కానీ, లేకపోతే మీ అమ్మ వీళ్ళు కానీ, లేకపోతే మా అబ్బా మా జేజీ కానీ ఎవరైనా లేచినారా తిరిగి? హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక్క దేవుడు. చూడండి ఇక్కడ 4వ అధ్యాయము 5వ వచనంలో, 4వ వచనం సార్, 4వ వచనం. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం యాడికన్నా వెళ్ళి వెతకాల దేవుడు యాడున్నాడు అనేసి. భక్తులు బాగున్నారు ఏమనేసి, నేను కొండల్లో వెతికినాను ప్రభువా, వీధుల్లో వెతికినాను, శిలయేరులలో వెతికినాను, నాకెక్కడా కనిపించలేదే. హల్లెలూయా. దేవుడు ఏమంటా ఉన్నాడు? అందరిలో ఉన్నాడు. ఏ సుబ్బమ్మనిలో దేవుడు లేడా ఇప్పుడు? ఏ కొండమ్మవారిలో దేవుడు లేడా ఇప్పుడు? హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడంట? అందరిలో ఉన్నాడు. మందిరంలో ఉన్నాడని చెప్పలే. హల్లెలూయా. ఈ 4 గోడల మధ్య ఉన్నాడని చెప్పలే. హల్లెలూయా. లేకపోతే నాకు ఒక స్థానం కట్టడి, నేను అక్కడ మాత్రమే ఉంటాననేసి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పలే. హల్లెలూయా. నువ్వు బాత్రూమ్ లో కూర్చొని ప్రార్థన చేసినా ఆయన వినేటువంటి వాడు. హల్లెలూయా. నువ్వు నీటి కాలువ యొద్ద కొట్టుకొని పోతా ఉన్నా ప్రార్థన చేసినా యేసయ్య వినేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యోనా జీవితాన్ని మనం చూడలేదా? బైబిల్ గ్రంథంలో రాసిబడి ఉన్నది. హల్లెలూయా. చేప గర్భంలో ఉండి అది మింగి వేసినప్పుడు యోనా ఏం చేస్తా ఉన్నాడంట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చేసినాడా చేయలేదా యోనా? యోనా భక్తుడు ప్రార్థన చేసినటువంటి వెంటనే దేవుడు ఆజ్ఞాపించినాక ఆ చేప వెళ్ళేసి బయటకు వెళ్ళేసి కక్కి వేస్తారా లేదా? హల్లెలూయా. నేను అబద్ధపు మాటలు చెప్పలేదు, సరసోక్తులు చెప్పలేదు, బూతుల్ని చెప్పలేదు, వ్యర్థమైనటువంటి మాటలు నేను పలకలేదు. హల్లెలూయా. మీ కుటుంబాలకు వెళ్ళేసి మీ భర్తలతో కొట్టాడండి అనేసి నేను చెప్పలేదు, మీ పిల్లలని తిట్టండి అనేసి నేను చెప్పలేదు. హల్లెలూయా. నేను చెప్తున్నది ఒకటే, అది సత్యం చెప్తా ఉన్నాం, అది తెలుసుకోండి అనేసి చెప్తా ఉన్నాం. హల్లెలూయా. కుటుంబాలతో కలిసిమెలిసి ఉండండి, మీరు సంతోషంగా ఉండండి అనేసి మందిరాలలో నేర్పిస్తానే ఉన్నారు. కానీ మీరు పగలు పెంచుకోండి, మీరు ప్రతీకారాలు పెంచుకోండి,
లేకపోతే మీరు ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం అని మేము చెప్పడంలే. హల్లెలూయా. ఎవరికైనా చెప్పినామా అలా? ఇక్కడే వాక్యంలోనే ఉంటది. 25వ వచనం, 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఏమై ఉన్నామంట? ఒకరికొకరం అవయములై ఉన్నాం. ఈరోజు నువ్వు చెయ్యి అయి ఉంటే నేను కాలు అయి ఉన్నా, నువ్వు కన్ను అయి ఉంటే నేను చెవు అయి ఉన్నా, నువ్వు నోరు అయి ఉంటే నేను నాలుక అయి ఉన్నా. హల్లెలూయా. ఈరోజు మీరు వేరు నేను వేరు కాదు. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలమై ఉంటారు. హల్లెలూయా. ఈరోజు అంటా ఉంటారు సేవకుడు సేవకురాలు లేకపోతే బయట చూస్తున్నటువంటి వ్యక్తులు, నీకు ఇన్ని చర్చిలు ఎందుకు? హల్లెలూయా. నీకు ఇన్ని డినామినేషన్లు ఎందుకు? హల్లెలూయా. నాది సిఎస్ఐ అనేసి, నాది ఆర్సీఎం అనేసి, నాది పరిశుద్ధాత్మ అనేసి, నాది హోసన్న అనేసి. హల్లెలూయా. ఇవన్నీ అడుగుతా ఉన్నాడు ఆ దేవుడు. దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నేను నువ్వు హోసన్న అయినా ఆర్సీఎం అయినా సిఎస్ఐ అయినా ఏదైనా గాని ఒక్కరమే. హల్లెలూయా. ఏమై ఉన్నామంట? అందరము కూడా ఆయనకి అవయవములై ఉన్నాం. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి శరీరం ఉంటే ఆ శరీరంలో ఒకరు చెయ్యి గాను ఒకరి కాలు గాను మనం ఏమై ఉన్నాం? అంటబడి ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు వేరు నేను వేరు కాదు. ఈరోజు నీ రక్తం నా రక్తం ఒకటే. ఆ రక్తమే యేసు రక్తం. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఏ రక్తమై ఉన్నాం మనం? యేసు రక్తం. పాతది గతించెను, ఇదిగో కొత్తవాడు. ఈరోజు మనం ఏమై ఉన్నాం? కొత్త వారమై ఉంటాము. ఈరోజు దేవుని ద్వారా పిలువబడినటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము ఎవరి పిల్లలమై ఉంటా ఉన్నాం? దేవుని బిడ్డలమై ఉంటా ఉన్నాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎలా ఉండాలంట? మనం వినువారికి మేలు కలుగునట్లుగా మనం మాట్లాడాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. అది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ మా పెదనాన్న ఉన్నాడు. మా పెదనాన్న ఒక వ్యక్తి దగ్గర, అంటే నేను ఇలా దూషించడం లేదు, నేను ఆయన ఏదో తప్పుటివాడు అనేసి నేను చెప్పడం లేదు. హల్లెలూయా. బట్ కానీ వినువారికి మేలు కలుగునట్లుగా మాట్లాడాలి అన్నటువంటి వాక్యం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. హల్లెలూయా. ఒక వ్యక్తి దగ్గర బాగా నమ్మకంగా పనిచేస్తా ఉన్నాడు మా పెదనాన్న. హల్లెలూయా. ఆయనని ఏమంటారు అంటే, చాలా మంది నమ్ముతారు, ఆయన దగ్గరికి వెళ్ళేసి ప్రశ్న అడుగుతారు కదా. ఇలా చాలా మంది ఊర్ల నుంచి వెళ్తా ఉంటారు అక్కడికి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పెదనాన్న అడుగుతా ఉన్నాడు. ఆయన అక్కడ కూర్చొని ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏది అంటే, 2 నెలల్లో నువ్వు బ్రతకవు, 2 నెలల తర్వాత నువ్వు చనిపోతావు. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాడు? 2 నెలల తర్వాత మంచిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు దస్తగిరి లాంటి వ్యక్తి మంచిగా పరిచయం చేస్తా ఉన్నటువంటి వ్యక్తి, 2 నెలల తర్వాత నువ్వు చనిపోతావు అంటే, నేను ఇంతగా నమ్మి ఆయన దగ్గర పరిచయం చేస్తా ఉన్నానే, ఈయన చెప్తా ఉంటే, ప్రశ్నలు చెప్తా ఉంటే అనేక మంది బాగుపడతా ఉన్నారే. హల్లెలూయా. వాళ్ళకు రావాల్సినటువంటివన్నీ కూడా వస్తా ఉన్నాయి నమ్మకముగా. అయితే అలాంటి వ్యక్తి నేను చనిపోతానని చెప్పడం ఏంటి? హల్లెలూయా. ఎలా పూజిస్తున్నారు తెలుసా? ఆయన్ని దేవుడి లెక్క పూజిస్తా ఉన్నారు. ఆయన చెప్పినటువంటి మాటే వేదం, ఆయన చెప్పినటువంటి మాటే సత్యం అనేసి అంతగా పట్టుకొని ఉన్నారు ఆయనని. అలాంటి వ్యక్తి ఏం చెప్పాడు? 2 నెలల్లో చనిపోతామని చెప్పాడు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఇంకొకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. అదే మనసులో ఆలోచన చేసి 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 తనకు తాను ఆహారం తినకోకుండా లేనిపోని రోగాలు తెచ్చుకొని ఆ 2 నెలలలో, ఆ 2 నెలల తర్వాత తనకు తాను క్షీణించిపోయి చనిపోయినాడు. హల్లెలూయా. ఏం చేసినాడు? చనిపోయినాడు. మా అవ్వ వాళ్ళ 5 మంది అయితే 5 మంది తర్వాత పుట్టినటువంటి ఒకే ఒక్క తమ్ముడు, లాస్ట్ తమ్ముడు. హల్లెలూయా. 5 మంది తర్వాత ఒక్క వ్యక్తి,
ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు పెట్టుకొని కృంగిపోయి చనిపోయారు. హల్లెలూయా. యూదా కుటుంబానికి దిక్కు ఎవరు? హల్లెలూయా. అది ఎందువలన జరిగింది? హల్లెలూయా. ఎవరైనా చెప్పగలుగుతారు ఎందువలన జరిగింది? అది మాట ద్వారా. హల్లెలూయా. ఆ మాట ఏమైంది? నెగిటివ్ వర్డ్ అయి ఉంది. హల్లెలూయా. ఒక మనిషిని కృంగదీసే మాట అయి ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఏమైపోయినాడు? కృంగిపోయినాడు, మరణించినాడు. హల్లెలూయా. మీకు అందరికి నాగమ్మ ఎంతమంది తెలుసు? తాళమాపన గ్రామం. హల్లెలూయా. చనిపోయేటువంటి మంచాల మీద పడి ఉంది. రేపో మాపో 3 రోజుల్లో చనిపోతాది అని చెప్పినటువంటి వ్యక్తి, నేను గొప్ప కోసం చెప్పడం లేదు, కానీ నీ దగ్గర సత్యం ఉంటే ప్రకటించు, లేకపోతే నోరు మూసుకొని ఉండు. హల్లెలూయా. వెళ్ళేసి చెప్పిన ఇప్పటికి కూడా రక్షణ తీసుకోలే. కావాలంటే మీరు వెళ్ళి అడగండి, తాళమాపర గ్రామంలో నాగమ్మ. హల్లెలూయా. ఆ వ్యక్తి మరణ పడక మీద ఉంది. 3 రోజులు వెళ్ళేసి వాళ్ళ కుటుంబంలో ప్రార్థన చేసినాం. ఇలా చెయ్యి పట్టుకుంటే నాకు వద్దు, నేను రాను అనేసి విడిపించుకొని పరిగెత్తినటువంటి వ్యక్తి. అయితే వారి భర్త చెప్పినటువంటి మాటకి వెళ్ళి వారి కుటుంబంలో ప్రార్థన చేసినాం. ఆమెకున్నటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో, ఏదైతే దయ్యపు శక్తులతో పీడింపబడతా ఉందో, ఆ దయ్యపు శక్తులు వెళ్ళిపోయినాయి. మా నాన్నే అన్నాడు, ఎవరో కాదు. హల్లెలూయా. నీ దగ్గర సత్యం ఉన్నట్లయితే, నీ దగ్గర దేవుడు ఉన్నట్లయితే నువ్వు ఆమెను బ్రతికించు అన్నాడు. ఎవరితో? సంధ్యమ్మతో. హల్లెలూయా. అయితే మా దగ్గర సత్యం ఉందో లేదో, మా దగ్గర భక్తి ఉందో లేదో, ఈ లోకంలో మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. చూస్తున్నటువంటి దేవుడు ఒకడున్నాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఒకడున్నాడు. ఆయన చూస్తే చాలు. హల్లెలూయా. ఆయన చూసినాడు, ఆ మాటలన్నీ విన్నాడు. ఈ రోజుకి కూడా, హల్లెలూయా, ఈ రోజుకి కూడా, ఇప్పటికీ కూడా ఆమె సజీవ లెక్కలో ఉంది. హల్లెలూయా. లోకులు ఏమన్నారు? 3 రోజుల్లో చనిపోతుంది అని చెప్తారు. హల్లెలూయా. ఈరోజు ఇంకా బ్రతికే ఉంది. ఇప్పుడు మనిషిని కృంగదీసి మన మాటల ద్వారా చనిపోయే చేసినామా, లేకపోతే మన మాటల ద్వారా బ్రతికించినామా? హల్లెలూయా. మరణ పడక మీద ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి నువ్వు బ్రతుకుతావని చెప్తే చాలు. హల్లెలూయా. మంచంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి నువ్వు లేచి నడుస్తావని చెప్తే చాలు. హల్లెలూయా. తెలుసా, వాళ్ళకు ధైర్యం పుడుతుంది. అయ్యో, నాకు ఎంత నమ్మకం పెట్టుకున్నారు. హల్లెలూయా. ఒక మనిషిని చంపాలి అంటే భయమే. హల్లెలూయా. ఏమంటారు? భయమే ఒక మనిషి ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇప్పుడు నీళ్ళలో దూకుతారు. హల్లెలూయా. ఈత వచ్చు కాబట్టి మీకు అందరికి, చాలా మంది బట్టలు మీకు వెళ్తారు కాబట్టి చెప్తాము. నీళ్ళలో దూకుతారు. దూకిన తర్వాత మనలో ఉన్నటువంటి ఫీలింగ్ ఏమై ఉంది? ఆ నీళ్ళలో కొట్టుకొని పోయి చచ్చిపోతామేమో. హల్లెలూయా. ఈత రాకపోతే అక్కడ పడేసి మనం చనిపోతామేమో అని ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తాం? భయపడి చనిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడే తీసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ కూడా డేంజర్ అయినటువంటిది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నీ ఆలోచన ఇలా ఉన్నట్లయితే కన్నా ఒక నెగిటివ్ పర్సన్, హల్లెలూయా, ఒక నెగిటివ్ పర్సన్ ఆలోచన చేస్తా ఉన్నటువంటి మాటలు ఏది అంటే, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మిగుల ఆస్తి గలవాడు. హల్లెలూయా. అంటే ఏది చెప్పినా కానీ వాడు ఏం చేస్తాడంటే వ్యతిరేకంగానే ఆలోచన చేస్తాడు. హల్లెలూయా. ఏం చేసేటువంటి వాడు? ఏం చెప్పినా వ్యతిరేకంగానే ఆలోచన చేసేటువంటి వాడు. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు దస్తగిరన్న ఉన్నాడు. దస్తగిరన్నకి వాళ్ళ అన్న ఉన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేసినాడు అంటే, దండిగా ఆస్తి ఉంది, అన్ని కూడా దస్తగిరన్నకి ఇచ్చేసినాడు. హల్లెలూయా. వాళ్ళ పెద్దన్నకి వాళ్ళ నాన్న ఏమి ఇచ్చినాడు అంటే, 2 గొర్రెలని 2 గుర్రాలని ఇచ్చేసి, నువ్వు నా కుటుంబంలో ఉండాల్సిన అవసరం లేదు, నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళేసి ఎక్కడైనా బ్రతుకు అనేసి వాళ్ళ అన్నని ఏం చేసినాడు? పెద్ద కుమారుడిని బయటికి పంపించేసినాడు. ఈ చిన్న కుమారుడికి తండ్రి ఏం చేసినాడు అంటే, ఉన్నటువంటి ఆస్తి అంతా ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. పెద్ద పెద్ద బంగ్లా ఇచ్చినాడు, 3 అంతస్తుల మిద్దె ఇచ్చినాడు. ఎవరికి? చిన్న కుమారుడు.
హల్లెలూయా. అయితే ఈ చిన్న కుమారుని యొక్క ఆలోచన ఏదో నేను చెప్తా చూడండి. హల్లెలూయా. చిన్న కుమారుడు ఇంట్లో కూర్చొని ఆలోచన చేస్తా ఉన్నాడు. నా తండ్రి నాకు 3 అంతస్తుల మిద్దెని ఇచ్చినాడు, ప్రతిదీ కూడా నాకు ఇచ్చినాడు. అయితే నేను ఏం చెయ్యాలన్నా కానీ చేసుకోవచ్చు. హల్లెలూయా. అంత ఆస్తి ఉన్నవాడు చేసుకోగలుగుతాడా? చేసుకోలేడా? చేసుకోవచ్చు ఏమైనా. కానీ అతని ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ముప్పుటింట్లో కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళ తండ్రి ఇంట్లోకి వచ్చి అడుగుతా ఉన్నాడు, ఏరా నీకు నేను 3 అంతస్తుల మిద్దె ఇచ్చినాను, ఇంత బంగ్లాని ఇచ్చినాను, నీకు ఇన్ని డబ్బులు ఇచ్చినాను, ఇంత ఇచ్చినా కానీ నువ్వేమరా ముప్పుటింట్లో ఉన్నావు అనేసి తండ్రి వెళ్ళి కొడుకుని అడుగుతా ఉంటే ఆ కొడుకు చెప్తా ఉన్నటువంటి మాట, కొడుకు కనిపించాడు కదా ముప్పులో అనేసి తండ్రి ఏం చేస్తా ఉన్నాడు అంటే వెళ్ళేసి లైట్ వేస్తాం అనేసి స్విచ్ దగ్గరికి పోయినాడు తండ్రి. హల్లెలూయా. చిన్న కుమారుడు అంటా ఉన్నాడు, నానా వద్దు, నువ్వు ఆ స్విచ్ వేసి ఆన్ చేసి ఆ స్విచ్ లో కరెంట్ పాస్ అయి నువ్వు చచ్చిపోతే. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు? పోయి స్విచ్ వేసి దాంట్లో నుంచి కరెంట్ పాస్ అయి నువ్వు చచ్చిపోతే. హల్లెలూయా. సరేరా, ఇంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఉడకలో ఎందుకురా అనేసి పోయి ఫ్యాన్ స్విచ్ వేయకపోతే, నానా వద్దు, ఫ్యాన్ వేసి అది కూలిపోయి నా తల మీద పడి నేను చచ్చిపోతే. హల్లెలూయా. డబల్ కాట్ మంచం ఉంది, పెద్ద పెద్ద పరుపులు ఉన్నాయి, కానీ పరుపుల మీద పడుకోలే, కింద పడుకో ఉన్నాడు కొడుకు. అది చూసి తండ్రి అడుగుతా ఉన్నాడు, ఏమనేసి, ఏరా నీకు నేను డబుల్ కాట్ మంచం ఇచ్చినాడు, అంత మంచిగా మంచం ఉంది, దాని మీద పడుకోవచ్చు, కింద ఎందుకు పడుకున్నావు అనేసి అడిగితే ఆ తండ్రికి జవాబు చెప్తున్నటువంటి మాట ఏది అంటే, ఆ మంచం మీద వెళ్ళి పడుకుంటే ఆ మంచం విరిగి నేను చచ్చిపోతే. హల్లెలూయా. ఏం ఆలోచన చేస్తా ఉన్నాడు అంటే ప్రతిదీ కూడా నెగిటివ్ గానే ఆలోచన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? ప్రతిదీ వ్యతిరేకంగానే ఆలోచన చేస్తా ఉన్నాడు. వానికి అంత నెగిటివ్ గా ఆలోచన చేసేవానికి అంత ఆస్తి ఇచ్చిన ఉపయోగకరమా? మీరే చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. దేనికైనా ఉపయోగపడిందా? ఏం చేస్తా ఉన్నాడు? 3 అంతస్తులు మిద్దె ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ స్విచ్ వేసుకోలే చచ్చిపోతాడనేసి, ఫ్యాన్ వేసుకోలే చచ్చిపోతాడనేసి, ఫ్రిడ్జ్ షాక్ కొట్టి మీద చచ్చిపోతానేమో అనేసి ఫ్యాన్ వేసుకోలే, ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేయలే, డబల్ కాట్ మంచం మీద పడుకుంటే మంచం విరిగిపోయి నేను చనిపోతానేమో అనేసి నవ్వుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. నేను రోడ్డు మీదకి వచ్చేస్తే, రోడ్డు మీద ఏదైనా వెహికల్ వచ్చేసి నన్ను గుద్ది చంపితే నేను రోడ్డు మీదకి కూడా పోను. హల్లెలూయా. ఏం ఆలోచన చేస్తా ఉన్నాడు? అన్ని వ్యతిరేకంగానే ఆలోచన చేస్తా ఉన్నాడు. అంత ఆస్తి ఇచ్చినా కానీ ఏమి లాభం లేదు. హల్లెలూయా. అయితే ఇంకొక పెద్ద కుమారుడు ఉన్నాడని చెప్పినా కదా నేను. ఆ పెద్ద కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 గొర్రెల్ని 2 గుర్రాలని పట్టుకొని బయట ఎక్కడో ప్రదేశంలో బ్రతుకుతా ఉన్నాడు. చూడండి ఈయనకి ఎంత తెలియదు. 2 గొర్రెలు 2 గుర్రాలు ఉన్నాయని చెప్పినా కదా, అన్ని మేస్తా ఉన్నాయి. తను ఏం చేసినాడంటే ఒక గుడిసెలో కూర్చొని ఉన్నాడు. ఆ గుడిసెలో నుంచి మేపుకుంటా ఉన్నాడు. ఉన్నట్టుండి కనిపించకపోకుండా ఒక గుర్రం వెళ్ళిపోయింది అక్కడ నుంచి. హల్లెలూయా. ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? మనమైతే ఏం చేస్తాం? ఊరంతా తిరుగుతాం. హల్లెలూయా. ఊరంతా వెతుకుతాం, ఆయన కనిపించదు. ఎందుకు? మనకు తెలివిట ఉంది. కానీ ఆ వ్యక్తి ఆలోచన చేస్తా ఉన్నాడు, ఏమనేసి తెలుసా? ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇంకొకటి ఎక్కడికి వెళ్ళిపోయింది? అవును, ఇది ఒక ఎండాకాలం కాబట్టి దానికి నీరు దప్పిగా అవుతా ఉంది. ఇక్కడ చెరువులు ఎక్కడున్నాయి? హల్లెలూయా అనేసి ఇప్పుడు ఎద్దులు వెళ్ళినా, గుర్రాలు వెళ్ళినా, పొట్టేళ్లు వెళ్ళినా ఏం కనిపిస్తాయి? అడుగుజాడులు కనిపిస్తాయి, కనిపించాయి. హల్లెలూయా. ఆ వ్యక్తి చూడండి ఎంతగా ఆలోచన చేస్తాం. నేను ఊరంతా తిరిగి నా సమయాన్ని వ్యర్థం చేసుకోను, నాకు అవసరం లేదు. ఆ అడుగు గుర్తులు ఎక్కడైతే ఉన్నాయో ఆ అడుగు గుర్తులంపడి ఏం చేస్తా ఉన్నాడు? పెద్ద కుమారుడు వెళ్తా ఉన్నాడు. వెళ్ళి దాన్ని పట్టుకొని వచ్చేసి అక్కడ పెట్టాడు. హల్లెలూయా. రోజు ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాడి తెలివి ఎంత అమోఘంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. అన్ని ఉన్నటువంటి వ్యక్తి తెలివి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, నీవు వినువారికి మేలు కలుగునట్లుగా మాట్లాడాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తావు. హల్లెలూయా. ఎలా ఉండాలంట మనము?
మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఆ మాటలు వినువారికి మేలు కలుగునట్లు. హల్లెలూయా. అదే లాస్ట్ వచనం చెప్పుకొని ముగించుకుందాం. 5వ అధ్యాయం 4వ వచనం దానికి మనం చెప్పినట్టు విధంగా కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుడి యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైనటువంటి మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి, అట్టి క్రియల వలన దేవుడి ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, నీ నోటి నుంచి బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను మాట్లాడకండి అనేసి దేవుని వాక్యం సెలవిస్తాడు. హల్లెలూయా. ఏదైనా వర్ష అయితే గన అంటారు కదా, రోడ్ల మీద వెళ్తా ఉన్న వాళ్ళని పిలిచేసి ఏం పోయి అనడం, హల్లెలూయా, మా కూతురు నీకు ఇస్తాంలే అనడం, ఇలాంటి మాటలు ఏం మామ అనేసి పిలుస్తా ఉంటారు కదా, ఎగతాళి చేస్తా ఉంటారు కదా, ఇలాంటి మాటలు మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అనేసి దేవుని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ చెప్తా ఉంది అంటే మనలో అలాంటి వారు ఉన్నారు కనుకనే దేవుని వాక్యం బయలుపరచబడింది. హల్లెలూయా. అన్ని మాటలకి మనం ఏం చేయాలంట, దూరముగా ఉంటాం. ఎందుకో తెలుసా, అట్టి వారికి మనం ఎవరి బిడ్డలమై ఉన్నాం, దేవుని బిడ్డలమై. మనము క్రైస్తుని మాత్రమే ఉచ్చరించేటువంటి బిడ్డలమై ప్రతి దాని విషయమందు కూడా. హల్లెలూయా. నాకు ఫ్యాన్ ఇచ్చి ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నాకు కింద కూర్చోడానికి బండల మీద కూర్చోకుండా సాప ఇచ్చి ఉన్నావు దేవా, నీకు స్తోత్రాలు. అనేక మంది నాకు గుర్షణ ఇచ్చి ఉన్నావు ప్రభా, గుర్ష లేకోకుండా రోడ్ల మీద ఎలా అంటే అలా తిరుగుతా ఉన్నారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఇలాగా మనం ఏం చేయాలంట, కృతజ్ఞతా వచనములే మనం మలకాలంట. హల్లెలూయా. ఏవైతే పోకిరి మాటలు, లేకపోతే ఆడ కూర్చొని ఈడ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు, హల్లెలూయా, వాళ్ళు ఎవరో వెళ్ళిపోయినారంట, వీళ్ళు ఎవరో వెళ్ళిపోయినారంట, ఆమె ఏదో చేసిందంట, ఈయన ఏదో చేసినాడంట, హల్లెలూయా, ఇలాంటి మాటలు మనకి తగవు. హల్లెలూయా. దేవుడి వాక్యం స్పష్టంగా చెబుతున్నది. అయితే ఈ రోజు మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఏదైతే దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నామో, ఎవరినైతే పట్టుకున్నామో అక్కడ నమ్మకంగా ఉంది. హల్లెలూయా. నువ్వు ఒక పనికి వెళ్తా ఉంటే ఆ పని దగ్గర నమ్మకంగా ఉంది. హల్లెలూయా. నువ్వు ఒక గృహంలోకి వెళ్ళేసి నువ్వు పని చేస్తా ఉంటే ఆ గృహంలో నువ్వు నమ్మకంగా ఉంది. నువ్వు బిజినెస్ చేస్తా ఉంటే బిజినెస్ లో నమ్మకంగా ఉంది. నువ్వు ఒక వ్యాపారస్తుల దగ్గర పని చేస్తా ఉన్నట్లయితే అక్కడ నమ్మకంగా ఉంది. దేవుని సేవకులో ఒక పరిచయం చేస్తా ఉన్నట్లయితే అక్కడ నమ్మకంగా ఉంది. హల్లెలూయా. నమ్మకమైనటువంటి వారికి అనేకమైనటువంటి దీవెనలు దేవుడు దయచేస్తారనేసి దేవుని వాక్యం సెలవిస్తారు. హల్లెలూయా. నమ్మకం లేకపోకుండా దేవుని సన్నిధిలో ఇష్టానుసారంగా ఉన్నట్లయితే కదా దేవుని సన్నిధికి మనం వచ్చేది దేవుని మాటలు వినడానికి. హల్లెలూయా. దేవుని మాటలు వినకపోకుండా వ్యర్థమైనటువంటి మాటల ద్వారా మనం ముందుకు వెళ్తా ఉన్నట్లయితే నీకు రోగమే వస్తుంది, నీకు కాళ్ళ నొప్పులే వస్తాయి, నీకు చేతుల నొప్పులే వస్తాయి, నీకు బలహీనతలే ఉంటాయి, నీకు రోగాలే ఉంటాయి. ఎందుకో తెలుసా, నువ్వు మందిరానికి వచ్చింది పడుకోవడానికి కాదు, నువ్వు మందిరానికి వచ్చింది ఏవేవో ఆలోచన చేయడానికి కాదు. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో కనిపెట్టడానికి. హల్లెలూయా. బయటికి ఎక్కడికి వెళ్తా ఉన్నట్లయితే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి వెళ్ళాలి, ఏదో ప్రమాదం జరిగింది, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, చీకట్లోనే లేచి అన్ని పనులు చేసుకొని 5కు కాకముందే మనం అక్కడికి వెళ్ళాలి అంటే ముందుగానే ప్రయాణం అయి ఉంటాం, నిన్న నుంచే ప్రయాణం అవుతా ఉంటాం. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం. ఎలా ఇస్తాడు ఇంకా మనకి దీవెనలు? హల్లెలూయా. మనం తెలుసుకొని ఉన్నాం ఒక్కడే దేవుడు. హల్లెలూయా. ఆయన ద్వారానే మనకు మోక్షం అనేసి,
ఆయనని మనల్ని విడిపించు అనేసి ఇన్ని తెలుసుకొని ఉన్నాం. అయితే ఆ దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకంలో ఉన్నటువంటి పద్ధతుల చేత ఏదో రంగులు జల్లుకుంటా, లేకపోతే ఫ్యాన్ నీళ్ళల్లో పడుకుంటా, హల్లెలూయా, ఏమి ఉపయోగం? హల్లెలూయా. నేను కూడా ఒకప్పుడు చేసిన, అయితే ఈ వ్యర్థం అని తెలుసుకున్నా. హల్లెలూయా. రంగులు జల్లుకోవడం కళ్ళలో పడి కళ్ళు పోతే, హల్లెలూయా, మొత్తం కెమికల్స్ తో కూడినటువంటిగా. హల్లెలూయా. ఎట్టి వాటి వైపు మనం వెంబడిస్తా ఉన్నాం, ఎట్టి వైపు మనం పరుగులు పెడతా ఉన్నాం. ఒకసారి ఆలోచించి, లోకంలో నువ్వు ఎంజాయ్మెంట్లు చేయాల్సిన అవసరం లేదు, అందరికి కనిపించేటట్టుగా నువ్వు ఎగరాల్సిన అవసరం లే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చో. నీ కుటుంబంలోనే, నీ బంధువుల యొద్దలోనే, నీ స్నేహితుల యొద్దలోనే, నీ కుటుంబంలోనే నీకు సంతోషం లేదు. అమ్మ అంటే నాన్న అనలేదు, నాన్న అంటే అమ్మ అనలేదు. అలాంటి సఖ్యతనే లేదు మనకి, అలాంటి ప్రేమనే లేవు మన కుటుంబాలలో. అయితే లోకంలో ఉన్నటువంటి అన్ని కావాలా మనకి. లోకంలో ఆయన ఇట్ట పోయింది, ఈయన ఇట్ట పోయినాడు, ఇవి కావాలా మనకి ముఖ్యంగా. హల్లెలూయా. అవి ఉంటే మాత్రమే మనం బ్రతకగలుగుతామా? నిన్న చూద్దాము అనేసి ఒక ప్రయోగం చేసిన, ఒక దైవజనుడు చేస్తా ఉంటే నిజంగా అది జరుగుతుందా జరగదా అనేసి అగ్గిపెట్టిన దైవజన హల్లెలూయా. చూడండి, ప్రయోగం ద్వారా మీకు నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్క దేవుడు ఉన్నాడనేసి మీరు నమ్ముతా ఉన్నారు. మనకి ఓపెనింగ్ రోజు నేను చాలా బాధపడ్డాను. ఇంతమంది ఉన్నాము, ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు అంటే చేతులు ఎత్తకోలేకపోయినారు. ఈరోజు మీరు ప్రార్థన చేస్తా ఉన్నారో చేయట్లేదో నాకు తెలియదు, కానీ అయితే దేవుడు బయలుపరిచినది మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ఒక్క దేవుడే ఉన్నారనేసి మీరు నమ్ముతా ఉన్నారు. మీరందరూ మందిరానికి వచ్చేసి కూర్చుంటా ఉన్నారు. అయితే దేవుడి ప్రాంతంలో ఉద్యమం లేపాలి అన్నా, ఈ మందిరం అనేక మందికి వెళ్ళాలి అన్నా నీ ప్రార్థనే మిన్నా. హల్లెలూయా. ప్రార్థన లేకపోకుండా ఏది కూడా జరగదు, సంభవించదు. హల్లెలూయా. మీరు ప్రార్థనలో ఎలా ఉండాలనో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదేది నీళ్ళు బయట చూడండి. ఇది గీక్తే ఏమొస్తుంది? హల్లెలూయా. ఏమైతుంది? ఇది కాలుతాను. ఏమైతుంది? ఏమైతుంది? నేను కొత్త తెచ్చిస్తాను. ఏమైతుంది? ఇది ఏమైతుందో చూసి చెప్పండి. హల్లెలూయా. అది ఏమైంది? సుండ్రకపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది? సుండ్రకపోయింది కదా. ఎందుకు సుండ్రకపోయింది చెప్తాను, ఒక్క నిమిషం. చూడండి, ఏంటి సుండ్రకపోతా ఉంది. హల్లెలూయా. ఇది ఎందుకు ఇంత ఎందుకు సుండ్రకపోయింది అంటే దీంట్లో ప్రార్థన లేదు. ఎప్పుడో ఒకసారి ప్రార్థనకు వస్తాం, ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతాం. ఏదో దేవుడు చేస్తే చేర్చాలి, లేకపోతే చేయలేదు. హల్లెలూయా. అల్ప విశ్వాసంతో ఉంటాం. హల్లెలూయా. అది ఏమైంది? ఇది సుండ్రకపోయింది. చూడండి, ఈ రోజు మా జీవితాలు కూడా ఇట్లానే ఉంటాయి. హల్లెలూయా. ఏదో మందిరానికి వస్తే ఏదో చేస్తారంట, ఏదో ఇస్తారంట, ఏదో జరుగుతాయంట అనేట్టు గట్టిగా నువ్వు వచ్చి ఏదో వారానికి ఒకసారి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటే బాగుంటది, నేను ఏదో కానుకలు వేస్తే బాగుంటది అనేసి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితం ఇలాగనే ఉంటది. హల్లెలూయా. అలాగని నువ్వు ఇలా ఉండాలి అంటే. హల్లెలూయా. దీన్ని కూడా కాల్చినామా? కాల్చలేదు. హల్లెలూయా. దీంతో ఏముంది తెలుసా? దీనికి కష్టాలు రాని, దీనికి శ్రమలు రాని, దీనికి బాధలు రాని, కన్నీరే ఉండని, ఎంత వేదనైనా పడతా ఉండని, కానీ దీనికి ఏముంది?
ప్రార్థన జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రార్థన జీవితం ఎప్పుడైతే పట్టుకునిందో, ప్రార్థనలో ఎప్పుడైతే పోరాటం మొదలు పెట్టిందో, దేవుడు ఏం చేసినాడంట? కాలిపోయిందా? పరీక్షిస్తారా ఎవరైనా? ఆ బాటికి ఈ బాటికి ఇవ్వు అని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేసినాడు? దానికి ఎన్ని వచ్చినా గానీ అది తట్టుకొని నిలబడింది. ఎందుకు? దాంతో ప్రార్థన ఉంది. ఆ పక్కది ఏమై ఉంది? ప్రార్థన లేదు. అందుకు నాకు శ్రమ వచ్చింది నాయనా, నాకు యేసయ్య వద్దు. హల్లెలూయా. నాకు బాధ వచ్చింది నాయనా, నాకు యేసయ్య వద్దు. నా బంధువులు నన్ను చూసి ఎగతాళి చేస్తా ఉన్నారు నాయనా, నాకు యేసయ్య వద్దు, నాకు చర్చి వద్దు. నాకు నా దేవుళ్ళు ఉన్నారు, నా భక్తులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఇది కాదు మనకి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకంగా ఉండు దేంటో. అప్పుడు దేవుడి పక్క బాటిల్ని ఎలా హెచ్చించినాడో అలా నిన్ను కూడా హెచ్చిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా లేకోకుండా నీ పక్క ఉన్నావు అనుకో, ఏం చేయబడతావు? బూడిద అయిపోతావు, కృంగిపోతావు. అదైనా కరిగిపోతావు అంది ఉన్నట్టుండి. నీవైతే చచ్చిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, ఈ లోకంలో ఉన్నటువంటి మాటలు తట్టుకోలేక నీ కొడుకులు మాట్లాడుతూ ఉంటారు, నీ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడే దాంట్లోకి ఏం చేయవు? తట్టుకోలేక నీకు నీవే ఊరేసుకోను, ఏదో ఒకటి చేసుకోను. కానీ దాంతో ప్రార్థన ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటిది ఏం చేస్తా ఉంది? ఎన్ని వచ్చినా ఏమి వచ్చినా నేను నా ప్రభు కోసం నిలబడతా అనేసి ఎప్పుడైతే నిలబడిందో అదేం చేయబడింది? అలాగనే స్థిరంగా నిలబడింది. హల్లెలూయా. ఎంత చూసినారా మీరు ఇప్పుడు దాకా? నల్లగా మసి అయింది పట్టరా. ఆ మసిని తుడుస్తానే ఏమైపోయింది? మళ్ళీ తెల్లగా మారిపోయింది. దీన్ని మళ్ళీ తుడిచి అంటే స్ట్రైట్ గా వస్తారా? రాదు. హల్లెలూయా. ఇదేమైపోయింది? నీ జీవితాన్ని దేవుడు అనుకుంటే ఆ శ్రమల నుంచి, ఆ కష్టముల నుంచి, ఆ బాధల నుంచి ఒక్క క్షణము చాలు అట్లా తుడిచి వేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ దగ్గర దేవుడు లేనట్టే. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నేను బాటిల్ గురించి చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కనిపెడతామో, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కనిపెడతామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఏకీభవిస్తామో, అప్పుడు దేవుడు మనకి ఏం చేసేవాడు? ప్రతిదీ ఇచ్చేటువంటి వాడు. హల్లెలూయా. కృప, కనికరం, కటాక్షం దేవుడు ప్రతి బిడ్డ మీద కుమ్మరించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక.